హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ డిపి లెర్న్ అండ్ గ్రో. ఈరోజు మనం డిస్కస్ చేసుకునే మెయిన్ టాపిక్ ఏంటంటే సమాచార హక్కు చట్టం. ఈ సమాచార హక్కు చట్టానికి సంబంధించి డిఎస్సిలో 1 మార్క్స్ వచ్చే అవకాశం ఉంది. అదేవిధంగా జనరల్గా కూడా చాలామందికి ఈ చట్టం గురించి పూర్తిగా అవగాహన లేదు. అయితే మనం ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అదేవిధంగా అందరికీ అర్థమయ్యే రీతిలో చాలా సింపుల్గా పాయింట్ టు పాయింట్ అనేది చెప్పడం జరుగుతుంది. కాబట్టి ఈ వీడియోని పూర్తిగా చూడండి. అయితే మెయిన్గా ఈ సమాచార హక్కు చట్టం 2005 ఏదైతే ఉందో ఇది ప్రపంచ చరిత్రలో ఎలా ఉందో మనం ఒకసారి చూద్దాం. ముందుగా 1810 సంవత్సరం నుండి స్వీడన్ అనే దేశంలో ఈ సమాచార హక్కు చట్టం అనేది అమలవుతూ ఉంది. ఈ స్వీడన్ అనే దేశంలో సమాచారం అడిగిన వెంటనే సమాచారం ఇవ్వవలసి ఉంది. అదేవిధంగా 1966లో అమెరికా దేశంలో అమెరికా దేశంలో సమాచార హక్కు చట్టం అనేది ప్రారంభించడం జరిగింది. అదేవిధంగా నార్వే దేశంలో సమాచారం అడిగిన 3 రోజుల్లో ఇవ్వాలి. సమాచారం అడిగిన 3 రోజుల్లోనే సమాచారం ఇవ్వవలసి ఉంటుంది. అయితే మన భారతదేశంలో ఎలా ఉందయ్యా అంటే, భారతదేశంలో బ్రిటిష్ వారు పరిపాలిస్తున్న కాలంలో 1923 సంవత్సరంలో అధికార రహస్యాల చట్టం అనే పేరుతో ఒక చట్టాన్ని రూపొందించి అధికారానికి సంబంధించిన పూర్తి వివరాలు ఆ చట్టంలో పొందుపరచడం జరిగింది. అయితే ఆ చట్టం అనేది కేవలం బ్రిటిష్ వాళ్ళ వరకే, భారతీయులకు వర్తించలేదు. ఎందుకంటే బ్రిటిష్ వాళ్ళు చేసిన పనులు ఎలాంటివో వాళ్ళందరికీ తెలుసు కాబట్టి అటువంటి సమాచారం భారతీయులకైతే ఇవ్వలేదు. కానీ వాళ్ళు ఆ చట్టానికి తెచ్చుకున్న పేరేంటి? అధికార రహస్యాల చట్టం అని. అది సిమిలర్గా సమాచార హక్కు చట్టానికి పోలి ఉంటుంది. అయితే దీని తర్వాత భారతదేశంలో సమాచార హక్కు చట్టం రావడానికి గల ప్రధాన కారణం ఏంటంటే, 2005 సంవత్సరంలో రాజస్థాన్లో ఉన్న అక్కడ పనిచేసే వాళ్ళందరూ కలిసి ప్రభుత్వానికి సంబంధించిన పనులు చేశారు. పనులు చేసిన తర్వాత ప్రభుత్వ అధికారులు అనేవాళ్ళు పనికి ముందు చెప్పిన అమౌంట్ వేరు, పని తర్వాత ఇచ్చిన అమౌంట్ వేరు. అందువల్ల అక్కడ ఉన్న పనిచేసే వాళ్ళందరూ కలిసి ఏం చేశారంటే, మా డబ్బులు లెక్కలు ఇవ్వండి, డబ్బులు మీరు ఎంత పనికి ఎంత ఇస్తున్నారు, లేదా తగ్గించారా పెంచారా అనే లెక్కలు పూర్తిగా మాకు కావాలి, హమారా పైసా హమారా హిసాబ్ అనే ఒక క్యాప్షన్తో వాళ్ళు సమాచారాన్ని అడగడం జరిగింది. అయితే దీనికి ప్రభుత్వ అధికారులు లేదు, అటువంటి సమాచారం ఏమి ఇవ్వకూడదు, ఇది ప్రభుత్వ పాలసీలు అని చెప్పేసి వాళ్ళు వివరణ ఇవ్వగా, అక్కడున్న ప్రజలందరూ కలిసి మజ్దూర్ కిసాన్ శక్తి సంఘటన అనే పేరుతో ప్రజలందరూ మమేకమై వాళ్ళందరూ కూడా సమాచారాన్ని ఖచ్చితంగా మాకు ఇవ్వాల్సిందే అని చెప్పేసి ఒక ఉద్యమంలా చేశారు. అయితే ఈ ఉద్యమానికి ముందుగా నాయకత్వం వహించిన వాళ్ళు అరుంధతి అనే ఈమె రామన్ మెగ్సెసే అవార్డు గ్రహీత. రామన్ మెగ్సెసే అవార్డు గ్రహీత. ఆమె ఈ కిసాన్ మజ్దూర్ శక్తి సంఘటన అనే ఈ ప్రజలందరితో కలిసి సమాచారం ఖచ్చితంగా ఇవ్వాల్సిందే అని చెప్పేసి పోరాటం చేయడం జరిగింది. అయితే ఈ పోరాటం జరిగిన తరువాత ప్రభుత్వం అనేది ఈ సమాచార హక్కు చట్టం చేయడానికి పూనుకున్నది. అయితే దీనికి సంబంధించి ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే, 1976 సంవత్సరంలో రాజ్కుమారి వర్సెస్ ఇందిరాగాంధీ అనే కేసులో సుప్రీంకోర్టు 1976లో ఏమని జడ్జిమెంట్ ఇచ్చిందంటే, ప్రభుత్వం అనేది ఏం పనులు చేస్తుంది, ఎలాంటి పనులు చేస్తుంది అనే విషయాలకు సంబంధించి పూర్తి సమాచారం ప్రజలకు ఇవ్వాలి. అది వాళ్ళ ఫండమెంటల్ రైట్, అంటే ప్రాథమిక హక్కుల్లో ఒక భాగమే. సమాచారం అడిగిన సమాచారాన్ని ప్రభుత్వాలు ఇవ్వాలి కాబట్టి అది ఫండమెంటల్ రైట్ లో కూడా ఒక భాగం కాబట్టి మీరు ఖచ్చితంగా ఇవ్వాల్సిందే అని చెప్పేసి 1976లో రాజ్కుమారి వర్సెస్ ఇందిరాగాంధీ అనే కేసులో సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇవ్వడం జరిగింది. అయితే ఈ సమాచార హక్కు చట్టం రావడంలో ఈ అరుంధతి రాయ్ గారు, అదేవిధంగా మజ్దూర్ కిసాన్ శక్తి సంఘటన,
అదేవిధంగా 1976లో రాజకుమారి వర్సెస్ ఇందిరాగాంధీ ఈ కేసులో ఇచ్చిన జడ్జిమెంట్లు అన్నింటిని ఆధారంగా చేసుకొని భారత ప్రభుత్వం అనేది సమాచార హక్కు చట్టం అనే చట్టాన్ని రూపొందించడం జరిగింది. అయితే ఈ రూపొందించిన చట్టం అనేది జూన్ 12 తారీఖున రాష్ట్రపతి ఆమోదం పొందింది. అదేవిధంగా అక్టోబర్ 12, 2005 అప్పటి నుండి ఈ సమాచార హక్కు చట్టం అనేది అమల్లో వచ్చింది. సమాచార హక్కు చట్టం అమల్లోకి వచ్చింది. ఇప్పుడు అక్టోబర్ 12, 2005 నుండి రాష్ట్రపతి ఆమోదం పొందింది జూన్ 12న. దీని తర్వాత నుండి ఇది అమలవుతా ఉంది. అయితే ఈ అమల్లో చూసుకున్నట్లయితే అసలు ఈ సమాచార హక్కు చట్టం ఎలా ఉంటుందంటే సెంట్రల్ లెవెల్లో, స్టేట్ లెవెల్లో, సెంట్రల్ లెవెల్లో కూడా 1+10 ఉంటారు. వీళ్ళకి ఎలక్షన్ కమిషనర్ కి ఎటువంటి జీతభత్యాలు ఇస్తున్నారో ఇక్కడ ఉన్న సెంట్రల్ గవర్నమెంట్ లో ఉన్న సమాచార హక్కు చట్ట కమిషనర్ కూడా అంతే జీతం లభిస్తుంది. అయితే వీళ్ళని ఎవరు ఎన్నుకుంటారంటే పిఎం ప్లస్ అపోజిషన్ లీడర్ ప్లస్ క్యాబినెట్ మినిస్టర్, వీళ్ళందరూ కూడా సెలెక్ట్ చేసిన తర్వాత దాన్ని ప్రెసిడెంట్ అప్రూవ్ చేయాలి. ఇలా అప్రూవ్ చేసిన తర్వాత వచ్చిన వాళ్ళే సెంట్రల్లో కేంద్రంలో చీఫ్ సమాచార హక్కు అంటే ఆర్టీఐ, రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ కమిషనర్. అయితే ప్రజెంట్ మన సెంట్రల్ చీఫ్ రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ కమిషనర్ ఎవరంటే గోయల్. ఈ గోయల్ అనే అతను ప్రజెంట్ మన రాజ్ కుమార్ గోయల్. కేంద్ర సమాచార హక్కు చట్టం కమిషనర్ ఎవరంటే ప్రస్తుతం రాజ్ కుమార్ గోయల్. ఈయన 2025 డిసెంబర్ నెలలో ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది. అయితే దీని తర్వాత మన రాష్ట్రంలో, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సమాచార హక్కు చట్టం ఎలా ఉందనేది చూద్దాం. మన రాష్ట్రంలో స్టేట్ లో ఇక్కడ కూడా ఒక చీఫ్ కమిషనర్ ప్లస్ 10 మంది కమిషనర్స్ ఉంటారు. వీళ్ళని ఎవరు సెలెక్ట్ చేస్తారంటే సీఎం ప్లస్ అపోజిషన్ లీడర్ ప్లస్ క్యాబినెట్ లో కూడా సెలెక్టెడ్. వీళ్ళందరూ సెలెక్ట్ చేసిన తర్వాత దాన్ని ఎవరు అప్రూవ్ చేయాలి? గవర్నర్ అప్రూవ్ చేయాలి. గవర్నర్ అప్రూవ్ చేసిన తర్వాత అతను ఆర్టీఐ కమిషనర్ గా బాధ్యతలు స్వీకరిస్తాడు. అయితే ఇక్కడ ఈ ఆర్టీఐ కమిషనర్ ఎవరైతే ఉన్నారో ఇతనికి స్టేట్ ఎలక్షన్ కమిషనర్ కి ఎంత జీతం అయితే ఉంటుందో అతనికి కూడా అంతే జీతము ఇవ్వడం జరుగుతుంది. అయితే ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ సమాచార హక్కు చట్టం కమిషనర్ ఎవరంటే వజ్జి శ్రీనివాసరావు అనే అతను ప్రస్తుతం మన సమాచార హక్కు చట్టం కమిషనర్ గా ఉన్నారు. అయితే ఈ సమాచార హక్కు చట్టం ఏదైతే ఉందో దీనికి సంబంధించిన సమాచారం ఎలా అడగాలి, ఎన్ని రోజుల్లో ఇస్తారనేది చూసుకున్నట్లయితే సమాచార హక్కు చట్టం వచ్చిన తర్వాత నుండి అక్కడ ఉన్న పిఐఓ అంటారు, పబ్లిక్ ఇన్ఫర్మేషన్ ఆఫీసర్. వీళ్ళు పిఐఓలో ప్రతి శాఖలో కింది స్థాయి ఆఫీస్ నుండి పై స్థాయి ఆఫీసుల వరకు ఉంటారు. వీళ్ళు ఏంటంటే వాళ్ళ దగ్గరికి వచ్చిన క్వైరీ పిటిషన్స్ ఏదైతే ఉందో దానికి సంబంధించిన సమాచారం ఇవ్వవలసిన బాధ్యత వీళ్ళ మీద ఉంది. అయితే ఒక వ్యక్తి సమాచారం అడగడానికి తాను గ్రామీణ ప్రాంతం అయితే అతను ఉచితంగా, అదేవిధంగా మండల స్థాయిలో అయితే అతనికి 5 రూపాయలు, అదేవిధంగా డివిజనల్ అయితే 10 రూపాయలు. అంటే అతను గ్రామీణ స్థాయిలో అతనికి సమాచారం కావాలంటే ఉచితంగా అతను అప్లై చేసుకోవచ్చు. మండల స్థాయిలో అయితే 5 రూపాయలు, అదేవిధంగా డివిజన్ స్థాయిలో అయితే 10 రూపాయలకి అతను
అప్లై చేసుకోవాలి. అయితే వీళ్ళు అప్లై చేసుకున్న తర్వాత సమాచారం అనేది వాళ్ళకి ఎన్ని రోజుల్లో ఇవ్వబడుతుందంటే, సాధారణంగా సమాచార హక్కు చట్టం ప్రకారం ఒక వ్యక్తి సమాచారం అడిగితే ఆ సమాచారం అనేది అతనికి 30 రోజుల్లో ఇవ్వాలి. 30 రోజుల్లో ఇవ్వాలి. ఒకవేళ 30 రోజుల్లో ఇవ్వకపోయినా, లేదా 30 రోజుల్లో ఇచ్చిన సమాచారం వల్ల ఎవరైతే ఫిర్యాదుదారుడు ఉన్నాడో అతను సంతృప్తి చెందకపోతే, అతను ఈ పబ్లిక్ ఇన్ఫర్మేషన్ ఆఫీసర్ పై అధికారి ఉంటాడు. ఆ పై అధికారికి మరలా ఆయన అప్పీల్ చేసుకోవచ్చు. ఆ అప్పీల్ చేసిన తర్వాత అది 45 రోజుల్లో ఇవ్వాలి. 45 రోజుల్లో ఇవ్వాల్సి ఉంటుంది. అయితే ఈ రెండు అప్పీళ్ళ అనంతరం ఫిర్యాదుదారుడు మరలా తాను తృప్తి చెందకపోతే అతను రాష్ట్ర స్థాయిలో, స్టేట్ అండ్ సెంట్రల్, ఈ రెండు స్థాయిల్లో అతను మళ్ళీ అప్పీల్కి వెళ్ళవచ్చు. అతను అప్పీల్కి వెళ్ళాలంటే 90 రోజుల లోపే వెళ్ళాలి. 90 రోజుల్లోపు వెళ్ళాలి. అంటే 30 రోజుల తర్వాత సమాచారం వచ్చింది, తృప్తి చెందలేదు. 45 రోజుల తర్వాత అదే జరిగింది. అయితే వీళ్ళకి అప్లై చేయాలంటే, స్టేట్ కి సెంట్రల్ కి అప్లై చేయాలంటే అతను ఎప్పుడు అప్లై చేయాలి? ఇది జరిగిన 90 రోజుల లోపే అప్లై చేయాలి. దాని తర్వాత అప్లై చేయాలంటే తగిన కారణాలు ఉంటేనే అప్లై చేయాలి, లేకపోతే అప్లై చేయకూడదు. అయితే దీని తర్వాత మనం అడిగే సమాచారం అనేది ఎలా ఇస్తారంటే, మనం ఈ సమాచార హక్కు చట్టంలోని 7 clause 1 అనే సెక్షన్ ద్వారా మనకి సమాచారం అనేది ఇవ్వడం జరుగుతుంది. సమాచార హక్కు చట్టంలోని 7 clause 1 ప్రకారం మనకి సమాచారం ఇస్తారు. అయితే కొన్ని సందర్భాల్లో మినహాయింపులు ఉన్నాయి. ఆ మినహాయింపులు ఏ సెక్షన్ ప్రకారం ఇస్తారంటే సెక్షన్ 8 ప్రకారం ఇస్తారు. ఇందులో clause 1, clause A అని, clause 1, clause H అని, J అని, ఇలాగ సబ్ సెక్షన్స్ అనేవి చాలా ఉన్నాయి. వీటిల్లో ఈ సెక్షన్స్ ప్రకారం అనేది మనకి సమాచారం అనేది ఇవ్వరు. మెయిన్ గా 8 చూసుకున్నట్లయితే 8 ప్రకారం సమాచారం అనేది కొన్ని వాటిల్లో విషయాల్లో మనకి ఇవ్వకూడదు. అది దేశ భద్రతకు సంబంధించి, మిలిటరీ విషయాలకు సంబంధించి, ఎదుటి వ్యక్తి ప్రాణహాని కలుగుతుందన్న దానికి సంబంధించి, అదేవిధంగా లోక్సభ దీనికి సంబంధించి సభ రహస్యాలు ఏదైతే ఉంటాయో విషయాలు, అవన్నీ కూడా ఒక 10 పాయింట్లు ఉంటాయి. వాటికి సంబంధించి ఆ సమాచారాన్ని అనేది మనకి ఇవ్వరు. అది ఏ సెక్షన్ ప్రకారం ఎవరంటే సెక్షన్ 8 ప్రకారం ఎవరు. అందులో సబ్ క్లాజెస్ అయితే ఉంటాయి. అది మనం జస్ట్ మామూలుగా గుర్తుపెట్టుకుంటే చాలు. అయితే ఇంకోటి, ఈ సెక్షన్ తర్వాత ఒక వ్యక్తి దీనికే నేను ఒక విషయం చెప్తాను. బేసిక్ గా కొంతమంది వ్యక్తులు ఉంటారు, సంఘ సేవకులు అనే వ్యక్తులు ఉంటారు. వాళ్ళు ఏం చేస్తారంటే ఒక సమాచారాన్ని ప్రజలకు ఉపయోగపడే విధంగా ఒక సమాచారాన్ని తీసుకొని దాన్ని పబ్లిష్ చేస్తారు. అలా పబ్లిష్ చేయడం వల్ల కొంతమంది వ్యక్తులు వాళ్ళకి సంఘ విద్రోహ శక్తులుగా వాళ్ళని ఎవరైతే ఉంటారో వాళ్ళు వీళ్ళ మీద అటాక్ చేయడానికి ఎక్కువ అవకాశం ఉంది. అయితే వాళ్ళ కోసం ప్రభుత్వం ఏం చేసిందంటే, అయితే వీళ్ళు ఏం చేస్తారంటే సమాజానికి కావాల్సినటువంటి సమాచారం తీసుకొని అది పబ్లిష్ చేస్తూ ఉంటారు. దానివల్ల వీళ్ళకి ఎగ్నెస్ట్ గా ఉన్న వాళ్ళు వీళ్ళ మీద దాడులు చేయడం జరుగుతుందని చెప్పేసి ప్రభుత్వం ఏం చేసిందంటే విజిల్ బ్లోయర్ చట్టం, విజిల్ బ్లోయర్స్ చట్టం అనేది ఒక కొత్తగా తీసుకొచ్చింది. ఇది ఎప్పుడు వచ్చిందంటే 2014లో జూన్లో వచ్చింది. విజిల్ బ్లోయర్ చట్టం అనేది ఎందుకు తీసుకురాబడిందంటే, సమాచార హక్కు చట్టానికి సంబంధించి ఒక ప్రభుత్వం నుండి సమాచారం తీసుకున్న ఒక వ్యక్తి ప్రజలకు ఉపయోగపడాలనే ఉద్దేశంతో దాన్ని పబ్లిష్ చేస్తే గనక అది నచ్చని వారు, ఈ ఎవరైతే సమాచార హక్కు చట్టం ద్వారా సమాచారం తీసుకున్నాడో వ్యక్తి, ఆ వ్యక్తి మీద దాడి చేస్తాడనే ఉద్దేశంతో, లేదా అతనికి ఏదైనా హాని చేస్తాడనే ఉద్దేశంతో అతనికి రక్షణ కల్పించే విధంగా ఈ విజిల్ బ్లోయర్ చట్టం అనేది తీసుకురావడం జరిగింది. ఇది 2014 జూన్లో తీసుకురావడం జరిగింది. దీని ద్వారా మనం ఆర్టీఐ కార్యకర్తలు అంటాం. వాళ్ళని ఏమంటాం? ఆర్టీఐ కార్యకర్తలు అంటాం. ఎందుకంటే వాళ్ళు సమాజ శ్రేయస్సు కోసం సమాచారాన్ని తీసుకొని పబ్లిష్ చేస్తూ ఉంటారు కాబట్టి వాళ్ళని ఆర్టీఐ కార్యకర్తలు అంటారు. అయితే ఇప్పుడు దాకా మనం నేర్చుకున్న ఈ పాఠం కనుక చూసుకున్నట్టయితే ప్రపంచంలో ఎలా ఉంది, భారతదేశంలో ఎలా వచ్చింది అనేది డీటెయిల్గా తెలుసుకుందాం. ఏ సెక్షన్ ద్వారా మనకి ఇస్తారు, ఏ సెక్షన్ ద్వారా రిజెక్ట్ చేస్తారు అనేది తెలుసుకుందాం. అదేవిధంగా సమాచార హక్కు తీసుకున్న ఒక వ్యక్తి ఏ విధంగా రక్షించబడతాడు అనే చట్టం గురించి కూడా మనం తెలుసుకుందాం. ఇది సమాచార హక్కు చట్టానికి సంబంధించి పూర్తి విషయాలు.
కేవలం మెయిన్ పాయింట్ మాత్రమే చెప్పడం జరిగింది. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ మాత్రం చదువుకుంటే చాలు, ఎందుకంటే 1 మార్క్ క్వశ్చన్ కాబట్టి. తెలియని వాళ్ళు కూడా ఈ సమాచారాన్ని తెలుసుకున్నారని కూడా నేను భావిస్తున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి, తెలియని వారికి షేర్ చేయండి, తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.